friends, welcome back to my channel Suhas Dev Vlogs. thumbnail lo chusaru kada ee roju saamalu payasam ela cheyalo chuddam. Before going to that, మనం ముందు అసలు మిల్లెట్స్ అంటే ఏంటి, అవి ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఎందుకంటే అసలు మిల్లెట్స్ అంటే తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ కోసం అండి, మనకి మిల్లెట్స్ మేజర్ మిల్లెట్స్, మైనర్ మిల్లెట్స్ అని ఉన్నాయి. మేజర్ మిల్లెట్స్ అంటే మీ అందరికీ తెలిసినవే రాగులు, సజ్జలు, జొన్నలు. అవి జనరల్గా అందరికీ తెలిసిన మిల్లెట్స్. మైనర్ మిల్లెట్స్ అని 5 టైప్స్ ఉన్నాయి. ఆ 5 టైప్స్ కొర్రలు, అండుకొర్రలు, ఊదలు, సామలు, అరికలు. ఈ 5 మిల్లెట్స్ని తెలుగులో చిరుధాన్యాలు ఆర్ సిరిధాన్యాలు అంటారు. వీటిని పాజిటివ్ మిల్లెట్స్ అని కూడా అంటారు. ప్రస్తుత కాలంలో ఈ మిల్లెట్స్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. యాక్చువల్గా ఈ మిల్లెట్స్ యూజ్ చేయడం వల్ల డిఫరెంట్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనుకున్నాం కదా. ఎవరికైనా ఏదైనా ఒక టైప్ ఆఫ్ డిజార్డర్ ఉంటే ఆ డిజార్డర్కి తగ్గట్టు ఏ మిల్లెట్ ఎన్ని డేస్ తినాలి అనే విధంగా ప్రోటోకాల్స్ అయితే ఉన్నాయి. జనరల్గా ఏ హెల్త్ ప్రాబ్లం లేదు, మేము జనరల్ హెల్త్ కోసమే మిల్లెట్స్ తింటున్నాము అనేవాళ్ళు ఒక్కొక్క టైప్ మిల్లెట్ని 2 డేస్ తినచ్చు. అంటే చూపిస్తానండి మీకు మిల్లెట్స్. ఇవి ఫాక్స్టైల్ మిల్లెట్. ఫాక్స్టైల్ మిల్లెట్ అంటే కొర్రలు ఇవి కొంచెం ఎల్లో షేడ్లో ఉంటాయి. అన్ని మిల్లెట్స్ ఈరోజు చూపిస్తున్నాను నేను మీకు, జస్ట్ ఐడియా కోసం. దిస్ ఈజ్ లిటిల్ మిల్లెట్. సామలు, ఈరోజు మనం చేసింది లిటిల్ మిల్లెట్ పాయసమే. మీరు చూడబోతుంది లిటిల్ మిల్లెట్తో చేసిన పాయసం. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ వన్, కోడో మిల్లెట్. కోడో అంటే అరికలు. ఇవి కొంచెం బ్లాక్గా ఉంటాయి. మనము కడిగి వీటిని సోక్ చేసినప్పుడు కూడా వాటర్ అంతా బ్లాక్గానే ఉంటుంది. కడుగుతుంటే కూడా బ్లాక్ వాటరే వస్తూ ఉంటుంది. అలా అని వాటర్ అంతా పోయేదాకా కడగకూడదండి. ఏ మిల్లెట్నైనా ఒక 2 టైమ్స్ కడిగితే సరిపోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మిల్లెట్స్ని గ్రో చేయడానికి ఎక్కువ ఫెర్టిలైజర్స్, కెమికల్స్ ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. జనరల్గానే ఇవి ఆర్గానిక్గా గ్రో అవుతాయి. అంటే ఏ కెమికల్స్, జస్ట్ రెయిన్ వాటర్ ఉంటే చాలు మిల్లెట్స్ ఈజీగా గ్రో చేయొచ్చు. సో అందుకని వీటిని బాగా ఏదైనా కడుగుతున్నాము అంటే దానిపైన డస్ట్ ఏమన్నా పోవడానికి. అరికల విషయంలో మాత్రం కలర్ వస్తుంది కదా అని కడుగుతూ ఉంటే అందులో ఉన్నాయన్నీ పోతాయండి. సో ఏ మిల్లెట్నైనా 2 టైమ్సే కడగాలి. అరికలు బ్లాక్గా ఉండడం వల్ల మనం సోక్ చేసినప్పుడు కూడా బ్లాక్గా ఉంటుంది వాటర్. కుక్ చేసాక కూడా అది కొంచెం డార్క్ బ్రౌనిష్ షేడ్లోనే అరికలు అయితే ఉంటుందండి. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, బార్న్యార్డ్ మిల్లెట్. బార్న్యార్డ్ అంటే ఊదలతో దోశ వేస్తే చాలా బాగుంటుందండి. ఏ మిల్లెట్ దోశ అయినా బాగుంటుంది. వీటిల్లో ఊదలతో దోశ అయితే చాలా చాలా బాగుంటుంది. నేను ఆ రెసిపీ కూడా మీకు చేసి చూపిస్తాను. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, అండుకొర్రలు కొంచెం లైట్ గ్రీన్ షేడ్లో ఉంటాయి. అండ్ ఉన్న 5 మిల్లెట్స్లో మోర్ ఫైబర్ కంటెంట్ అండుకొర్రల్లో ఉంటుంది. మేజర్ మిల్లెట్స్ అయితే నేను ఏం చూపించట్లేదండి, అవి అందరికీ తెలిసినవే కదా, రాగులు, జొన్నలు, సజ్జలు. ఓకే, ఇంకా ఈరోజు మన సామల పాయసం రెసిపీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మనం తీసుకునే మిల్లెట్ని 4 నుంచి 6 గంటల వరకు నానబెట్టాలండి. నేనైతే 1/2 గ్లాస్ మిల్లెట్స్ తీసుకుంటున్నాను. అది 100 ml గ్లాస్ అండి. ఆ గ్లాస్లో 1/2 గ్లాస్ మిల్లెట్స్ తీసుకుని 2 టైమ్స్ కడిగి వాటిని సోక్ చేయడానికి 1 గ్లాస్ వాటర్ అయితే పోసాను. మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదండి 5 మిల్లెట్స్ గురించి. ఆ 5 మిల్లెట్స్తో ఏ మిల్లెట్తో చేసినా ఇదే విధంగా మనం ఈ పాయసం రెసిపీని చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ సగ్గుబియ్యం నానబెట్టుకుంటున్నాను. సగ్గుబియ్యంలో ఫుల్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అండి. డయాబెటిక్ వాళ్ళు 1 స్పూన్ తీసుకున్నా సరిపోతుంది. ఎందుకంటే సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్స్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో వాటిని కూడా ఒకసారి కడిగి నానబెట్టుకుంటున్నాను. సగ్గుబియ్యం ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఒక మందపాటి గిన్నె తీసుకోవాలండి. నేనైతే ఎక్కువ స్టీల్ వెజల్సే యూజ్ చేస్తాను నా కుకింగ్కి. అల్యూమినియం, అదర్ మెటల్స్ హెల్త్కి మంచిది కాదు అని మెజారిటీ ఆఫ్ కుకింగ్ నేను స్టీల్ వెజల్స్లోనే చేస్తాను. ఇది పాల గిన్నె, బట్ చాలా మందంగా ఉండే బేస్ ఉంటుంది, చూపించాను కదా. దానిలో 1 గ్లాస్ మనం ఏ కప్తో
మిల్లెట్స్ మెజర్ చేసుకున్నాము. ఆ కప్తో 1 కప్పు వాటర్ వేసి బాయిల్ చేశాను. బాయిల్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ సోక్ చేసుకున్న సగ్గుబియ్యంని ఆ బాయిల్డ్ వాటర్లోకి యాడ్ చేయాలి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత సగ్గుబియ్యం వేస్తే త్వరగా ఉడుకుతాయండి. 5 to 7 మినిట్స్లో సగ్గుబియ్యం ఉడికిపోతాయి. ఎందుకనంటే మనం ఆల్రెడీ సోక్ చేసి ఉంచాం కాబట్టి. ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని 250 ml మిల్క్ యాడ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ కాచి చల్లార్చిన మిల్క్ అయితే యాడ్ చేశాను. డైరెక్ట్గా పచ్చిపాలైనా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఈ రెసిపీ మాత్రం అయ్యేంత వరకు మనం మధ్య మధ్యలో కదుపుతూనే ఉండాలండి, తిప్పుతూనే ఉండాలి. లేకపోతే ఈజీగా అడుగు పట్టేస్తుంది. 5 to 7 మినిట్స్కి పాలు బాగా మరగడం స్టార్ట్ అవుతాయండి. పాలు మరగటం స్టార్ట్ అయిన తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న మిల్లెట్స్ ఉన్నాయి కదండి, ఆ మిల్లెట్స్ని మనం పాలల్లో యాడ్ చేసుకోవాలి. మిల్లెట్స్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఇవి డయాబెటిక్ పేషెంట్స్ కూడా తినచ్చండి. కార్బోహైడ్రేట్స్ ఉన్నా కూడా ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల బ్లడ్లోకి గ్లూకోజ్ లెవెల్స్ షుగర్ స్లోగా రిలీజ్ అవుతూ ఉంటుంది. మిల్లెట్స్ ఉడికేలోపు మనం జాగరీ అయితే మెల్ట్ చేసుకుందాము. దానికి ఒక 1/2 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. 1/2 గ్లాస్ వాటర్లో 1 గ్లాస్ జాగరీ యాడ్ చేశాను. యాక్చువల్గా ఇది ఆర్గానిక్ జాగరీ అండి, కొంచెం డార్క్ కలర్ వస్తుంది. నేను ఆర్గానిక్ జాగరీ యూజ్ చేస్తాను. అండ్ ఇది కొంచెం నాకు స్వీట్నెస్ తక్కువ ఉంది అనిపిస్తుంది, అందుకే 1 గ్లాస్ జాగరీ అయితే యూజ్ చేశాను. మీ స్వీట్నెస్కి తగ్గట్టు మీరు జాగరీ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1 కప్ జాగరీ తీసుకున్నాను. డయాబెటిక్ వాళ్ళ కోసం నేను ఒక టిప్ చెప్తానండి. డయాబెటీస్ వాళ్ళు కూడా బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వకుండా ఈ పాయసాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, హ్యాపీగా తీసుకోవచ్చు. పాయసంని మధ్య మధ్యలో తిప్పుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలండి మిల్లెట్స్ ఉడికాయా లేదా అని. ఒక 10 to 15 మినిట్స్ టైం అయితే పడుతుంది మిల్లెట్స్ ఉడకడానికి. ఆల్రెడీ 6 hours సోక్ చేసాం కదా, అండ్ బాయిల్ అవుతున్న మిల్క్లో వేయడం వల్ల ఈజీగానే ఉడకడం స్టార్ట్ అవుతుంది. జస్ట్ అలా ప్లేట్ పక్కకు పెట్టి మనం పాయసాన్ని ఉడకపెట్టుకుంటూ ఉండాలి. ఈలోపు మనం కొంచెం జీడిపప్పు కిస్మిస్ అవి నేతిలో వేయించుకొని ఉంచుకుందాము. పాయసం ఉడికేలోపు కొంచెం నెయ్యి తీసుకుని అందులో కొంచెం జీడిపప్పులు కిస్మిస్ వేసి ఫ్రై చేశాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి, ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అండ్ మనం ఇవి వేసే కిస్మిస్ జీడిపప్పు నేతిలో ఫ్రై చేసి వేసే ప్లేస్లో మనం నట్ పౌడర్ని కూడా మన పాయసంలో మిక్స్ చేసి పిల్లలకి పెట్టచ్చండి. ఆ నట్ పౌడర్ ఎలా చేయాలో నేను ఇంకొక వీడియోలో చెప్తాను. డ్రై ఫ్రూట్స్ అన్నీ రోస్ట్ చేసుకొని పౌడర్లా చేసుకోవడమే, అది ఇంకొక వీడియోలో చూపిస్తాను. సో మనకి మిల్లెట్స్ ఉడికాయండి. ఉడకడం ఒకసారి చెక్ చేసుకొని దానిలో ఆల్రెడీ మనం మెల్ట్ చేసి పెట్టుకున్న జాగరీ వాటర్ని వేయాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ఉన్నాయి కదండి, అవి కూడా ఇందులో వేసేసి ఇంకా మన పాయసాన్ని డిష్ అవుట్ చేసుకోవడమే. మిల్లెట్ పాయసం రెడీ అయిందండి. ఇది 2 మెంబర్స్కి సరిపడా క్వాంటిటీ అయితే వచ్చిందండి. 1/2 గ్లాస్ తీసుకున్నాం కదా మిల్లెట్స్, 1/2 గ్లాస్కి 2 మెంబర్స్కి సరిపడా క్వాంటిటీ వచ్చింది. అకార్డింగ్గా మీకు కావాల్సిన క్వాంటిటీ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు పాయసం టేస్ట్ చేసి చూద్దాము. సామల పాయసం ఎలా ఉంటుందో చూద్దాం. సూపర్ అండి, స్వీట్నెస్ కూడా బాగా సరిపోయింది. యాక్చువల్గా నేను ఆర్గానిక్ బెల్లం యూజ్ చేస్తాను కాబట్టి 1 గ్లాస్ జాగరీ నేను యూజ్ చేశాను. మీ స్వీట్నెస్కి తగ్గట్టు మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఇంకొక టిప్ ఏంటంటే డయాబెటిక్ వాళ్ళ కోసం
వాళ్ళు షుగర్ జాగరీ యూజ్ చేయాల్సిన పని లేదు. వాళ్ళకి స్టీవియా లీవ్స్ అని దొరుకుతాయండి. లీవ్స్ దొరుకుతాయి, లీవ్స్ పౌడర్ దొరుకుతుంది. అది కొంచెం యాడ్ చేసుకుంటే షుగర్ లెవెల్స్ పెరగకుండా స్వీట్నెస్ అయితే ఇస్తుంది. అండ్ మనకి మార్కెట్లో షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్ కూడా దొరుకుతాయి. ఆ ట్యాబ్లెట్ అయినా ఒకటి యాడ్ చేసుకోవచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్ అండ్ జాగరీకి షుగర్కి బదులుగా స్టీవియా పౌడర్ కానీ స్టీవియా లీవ్స్ కానీ షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్ కానీ యాడ్ చేసుకుని డయాబెటిక్ వాళ్ళు కూడా చక్కగా ఈ పాయసంని, ఈ సామల పాయసంని తినచ్చు. సామల పాయసం మీ అందరికీ నచ్చిందనే నేను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. అండ్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నా కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా ఈ రోజుకి బాయ్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.